హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. ముందుగా అయితే మీ అందరికీ కూడా భోగి మరియు సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. మీరందరూ పండగ ఎలా చేసుకున్నారు, ఏమేం పిండి వంటలు చేసుకున్నారు అన్నది తప్పకుండా కమెంట్ చేయండి. ఇంక ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి ఈసారి సావిత్రి గారు ఇంటి దగ్గర లేకుండా అమ్మ దగ్గరికి వెళ్ళినట్టున్నారుగా అనుకుంటున్నారా? లేదండి, ఇంటి దగ్గరే ఉన్నాను. అమ్మ దగ్గరకు పిండి వంటలు చేయడానికి వెళ్ళాను కదా, ఆ రోజు పేడ కళ్ళాపి చల్లి అమ్మ వేసిన ముగ్గుకి రంగులు దిద్దాను. ఎంత బాగుందో అసలు. ఇంకా ఆ పేడ కళ్ళాపి చల్లి ఆ పచ్చదనం మీద తెల్లటి ముగ్గు వేసి రంగులు దిద్దితే ఎంత బాగుంటుందో కదా. ఇంక పిండి వంటలు చేయడానికి వెళ్ళి ఆ రోజు మాత్రం అక్కడే ఉండిపోయాను. ఇంకా తెల్లారి ఈ ముగ్గులు అవి వేశాను. అదంతా కూడా మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇది మా ఊరి నుంచి వెళ్ళే దారిలో అనమాట. ఇంక ఇది పిండి వంటలు చేసిన రోజు రాత్రిపూట అనమాట. చీకట్లో బంతిపూలు చూడండి ఎంత పచ్చగా కనిపిస్తున్నాయో. ఇంకా చంద్రుడు కూడా వచ్చేసాడు. ఇంక వంట చేయటం అయిపోయిన తర్వాత ఇంకా కౌశల్య అదే పొయ్యి మీద పెద్ద తెపాళ పెట్టి వాటర్ పోసి చక్కగా కాసేసింది. ఇంకా వేడి వేడి నీళ్ళతో స్నానం చేసేసి ఇంకా భోంచేసి హాయిగా నిద్రపోయాను. ఇంకా తెల్లారి కౌశల్య వచ్చి కళ్ళాపు చల్లేస్తుంది. ఎక్కడ తెచ్చావు కౌశల్య? అవును, ఎప్పుడు సంక్రాంతి పండగకి పిండి వంటలు చేయడానికి వెళ్ళినప్పుడల్లా అనుకునేదాన్ని పేడ కళ్ళాపు చల్లించి అమ్మ వేసే గీతల ముగ్గుకి రంగులు దిద్దాలి అని. ఎప్పటికప్పుడు పనులు చేసుకోవటం, హడావిడిగా ఇంటికి వచ్చేయటమే సరిపోయేది. ఈసారి అయితే ఆ కోరిక తీర్చేసుకున్నాను. అది చాలు. నేల మీద పేడ కళ్ళాపు చల్లి దాని మీద తెల్లటి ముగ్గు వేస్తే ఎంత అందంగా ఉంటుందో కదా. రంగులే దిద్దాల్సిన అవసరం లేదు. పసుపు కుంకుమ చల్లిన ఎంత కళగా ఉండేదో. ఇంకా కౌశల్య కొంతవరకు చల్లేసి వెళ్ళిపోయి మంచినీళ్ళు తీసుకురావడానికి వెళ్ళింది. ఇంకా పొయ్యి దగ్గర నీళ్ళు చల్లలేదు, మర్చిపోయింది అనుకుంటా అంటుంటే అమ్మ అక్కడ నేను చల్లుతున్నాను అనమాట. మరి మా ఇంటి దగ్గర అయితే సిమెంట్ రోడ్డు అయిపోయింది. ముగ్గుతో కూడా వేసుకోవట్లేదు, చాక్ పీస్తో వేయాల్సి వస్తుంది. ఎన్నేళ్ళైందమ్మ పేడ కళ్ళాపు మీద ముగ్గు చూడక. ఎందుకమ్మా గీత గీసావు? అట్ట మధ్యలో ఇట్లా తుడిసావుగా. ఈ రెండిటికి ఉన్న మధ్యలో ఉన్న దారి సంక్రమై రావటానికి దారా? ఇదివరకు ఏదో స్వర్గవాకిళ్ళని వేసేవాళ్ళు కదా, వాటికి కూడా అట్లనే తీసేదానివిగా నువ్వు పెద్ద ముగ్గు ఒకటేసి ఎట్టా దారులు దారులుగా తీసేదాని వేలుతో అప్పుడు కూడా. కాకపోతే ఏం కరెక్ట్ గీస్తేనే బాగుంటాయి, పిచ్చి పిచ్చికి గీస్తే బాగున్నట్టు ఉండవు. నాకు ఆ రథం ముగ్గు ఒకటి వేయటమే ఎంత కష్టం ఉండదు, పండగ రోజునే వేస్తారు. ఇంక ఇక్కడ అమ్మ అయితే మాత్రం గీతల ముగ్గులు బాగా వేస్తుంది. ఇంక ఇప్పుడు కొంచెం ఓపిక తగ్గింది అంటుంది. కానీ అంటే ఇంతకన్నా బాగా వేసేవాళ్ళు కూడా ఉంటారేమో, కానీ నాకైతే మా అమ్మ బాగా వేస్తుంది అనిపిస్తుంది. ఏం ముగ్గమ్మ ఇది? ఉయ్యాల చీర. బంతి పూలు మాత్రం భలే కనపడుతుంది. అదే బాగా పూసినాయి. ఇంకా ఆ ఉయ్యాల చీర ముగ్గు మాత్రం పూర్తి చేసింది. ఇంకా చుట్టూ ఓరులాగా చుక్కలు చుక్కలుగా కొడతారు కదా చేతితోటి, ఇంకా అలా కొట్టడానికి మాత్రం ఇంకా తనకి ఓపిక లేదనమాట. అదే ఆలోచిస్తుంటే సరే నేను ట్రై చేస్తానులే ఇవ్వన్నాను. ఇంకా చుట్టూ ఓరు కొట్టేసి ఇంకా సైడ్ డిజైన్స్ కూడా వేసేసి ఇంకా రంగులు దిద్దానమాట. ఇంకా మా చిన్నప్పుడైతే ముగ్గులు వేస్తే అమ్మ నేను రంగులు దిద్దుతానని గొడవ చేసేదాన్ని. ఆ ముగ్గులు పాడు చేస్తానని తను వద్దనేది. అయినా కూడా పట్టు వదలకుండా అప్పుడు ఇన్ని రంగులు కూడా దొరికాయి కావు పల్లెటూళ్ళలో. పసుపు కుంకుమ అప్పుడు లిక్విడ్ వచ్చేది కాదు, బ్లూ కలర్లో బ్లూ వచ్చేది పొడిలాగా. ఆ బ్లూ మళ్ళీ బొక్కాయని దొరికేది చిల్లర కొట్లలో. ఇంకా అది తెచ్చుకొని ఇంకా కరకంచాకని ఉండేది, చెట్లుండేవి. ఆ ఆకును దూసుకొచ్చి ఎండబెట్టి రోట్లో దంచి గ్రీన్ కలర్గా దాన్ని వాడేవాళ్ళం అనమాట. పిల్లలు అందరం కలిసి అలా రంగులు దిద్దేవాళ్ళం, ఒకళ్ళ ఇంటి దగ్గర తర్వాత ఒకళ్ళము. ఇంకా అవన్నీ కూడా గుర్తొచ్చాయి ఈ ముగ్గులు వేస్తుంటే. మా ఇంటి దగ్గర ఇక్కడ వేస్తుంటే ఏం పెద్దగా గుర్తుకు రావు నాకు అలాంటివి. ఇంకా అది మన ఊరు కావటానికి కాబోలు అవన్నీ కూడా గుర్తుకొచ్చాయి, పాత రోజులన్నీ కూడా. ఇంక ఈ ముగ్గు అంతా కూడా రంగులు దిద్దటం అయిపోయింది. కౌశల్య వచ్చింది, ఇంకా అవుట్లైన్ గీస్తుంది అనమాట. మనం కలర్స్ దిద్దేసరికి అవుట్లైన్ అనేది సరిగా లేకుండా పోతుంది కదా.
ఇంక మిగతా ముగ్గులు అయితే చిన్న చిన్నవే లైట్గానే రంగులు దిద్దాను. ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా అదే మన ఇంటి దగ్గర ఉంటే షింక్ దగ్గర బ్రష్ చేసేస్తాము. ఇంక ఇలా పల్లెటూరులో ఉంటే చక్కగా ఇలా మొక్కల మధ్యకు వెళ్ళి బ్రష్ చేస్తుంటే భలే హాయిగా ఉంటుంది కదా. చాలామంది అబ్బా పల్లెటూరా అంటారు, నాకైతే మాత్రం మా ఊరు భలే నచ్చుతుంది. ఇంకా పక్కింటి వాళ్ళ పాప అనమాట ఈ రంగులై దిద్దుతుంటే ఆశ్చర్యంగా ఉండి చూస్తుంది. ఇంకా నేను బ్రష్ చేసేసరికి ఇంకా కౌశల్య అవుట్లైన్ గీయటం కూడా అంతా అయిపోయి రంగులై సర్దేస్తుంది అనమాట. ఇంకా ముగ్గు అయితే ఇలా ఉందన్నమాట. ఎలా అనిపించింది మీకు అన్నది మాత్రం తప్పకుండా కమెంట్ చేయండి. నాకైతే మాత్రం చాలా చాలా బాగా నచ్చింది. మా అమ్మకు కూడా చాలా బాగా నచ్చిందంట. బాగుంది కాదు చాలా బాగుంది అని చెప్పింది. ఆనాటి మా అమ్మ వేసిన ముగ్గుకి ఈనాటి నేను దిద్దిన రంగులు కౌశల్య ఎప్పటి నుంచో రావటం హడావిడిగా ఏదో ఒకటి చేసుకోవటం పోవటం ఇప్పుడు తీరింది అంతే. ఇప్పుడు నుంచి అనుకుంటుంటే ఇవాళ కుదిరింది. ఇంక ఇదైతే కట్టెల పొయ్యి ముందు వేశాను. ఇంకా కౌశల్య అయితే పేడ కళ్ళాపు చల్లుకోవాలి కౌశల్య పేడ తీసుకురావా అనగానే ఇంకా తెల్లవారుజామునే పేడ తీసుకొని వచ్చింది. చక్కగా పేడ కళ్ళాపు చల్లేసింది. ఈ ముగ్గేమో మనం ఇంట్లోకి ఎంటర్ అవుతాం కదా అక్కడ అమ్మే వేసింది. ఇంకా చిన్న ముగ్గే కదా అని రంగులు దిద్దాను. ఇది రోడ్డు మీదకి వేసింది అనమాట. చక్కగా ఉన్నాయి కదా ముగ్గులు. ఇంకింత చక్కగా ముగ్గులు వేసుకున్న తర్వాత ఇంకా పక్కనే ఉన్న బంతిపూలు ఆ ముగ్గులోకి రాకపోతే ఎలా చెప్పండి. ఇంకా కౌశల్య కోసుకొచ్చింది పువ్వులు. ఇంక ఇక్కడ చక్కగా అందంగా పెట్టేసింది అనమాట. ఇంటికైతే మాత్రం ఒక వారం రోజుల ముందుగానే సంక్రాంతి కాళ్ళు వచ్చేసింది. ఇదివరకైతే నెల మొత్తం ముగ్గులు వేసేవాళ్ళం, రంగులు దిద్దేవాళ్ళం కాదు. కానీ ఏమైంది ఎవరైతే ఇంక ఈలోపు అమ్మ బోండాలు వేసేసింది. ఇంకా ముగ్గురం కూర్చొని తినేస్తున్నాం కబుర్లు చెప్పుకుంటూ. ఇంకా ఆ బోండాల్లో కరివేపాకు కోసుకొచ్చి వేయటం కూడా మర్చిపోయిందంట. అదే చెప్తుంది ఇక్కడ. అయితే మళ్ళీ అక్కడ తింటుంది ఆ ఇంటికి పోతుంది. ఆ ఇల్లు ఎందుకు పెట్టిద్దాం చాలండి. శానండి ఇవన్నీ ఆడతాం. చేస్తావా కౌశల్య? అన్నమేనా? ఆదివారమే. ఆదివారం టిఫిన్ చేస్తాం. జాబులు చేసుకునే వాళ్ళు అనేది కూడా బాగుంది. జాబులు చేసుకునే వాళ్ళు కూడా అంతే. వీటి రోజులు పళ్ళు తింటాం, ఉప్మానం అట్లు. మిక్సీ ఉందా? తీసుకున్నా వారాలు లెక్క. ఒక 1500 కట్టాలా. మన సేమియాలు తెచ్చుకొని చేసుకోవాలి. క్రిస్మస్ కి ఏం చేసావు? క్రిస్మస్ కి ఇంకేం చేయాలి. ఇంకా టిఫిన్ చేసేసి స్ట్రాంగ్గా కాఫీ కలిపేసుకొని చలికి వేడివేడిగా కాఫీ కూడా తాగితే భలే ఉంటుంది కదా. ఇంకా కౌశల్యకి నేను తీసుకొచ్చిన చీర కూడా ఇచ్చేసాను. అదేలే ఎట్లున్నా ఇష్టపడుద్దులే అని. దాంట్లో జాకెట్ ఉంది, కుట్టించుకో. జాకెట్ మాత్రం కుట్టించుకోకుండా ఒక కుట్టించుకుంటే దాని అందం వస్తుంది. అదేలే దానికి దీనికి పచ్చది అది బ్లౌజ్ కుట్టించుకోకుండా బాబు. కుట్టించుకుంటా. ఇది కూడా కలుస్తుంది. అసలు నువ్వు కలిసినా కూడా అది కుట్టించుకో. అదే చేతి తక్కువ ఏం కాదు. నచ్చిందా? ఏమైంది బాగుంటుంది. నేను మొన్న అక్కడ నేను తీసుకున్నాయి ఈ చీర ఇవి కూడా వీడియో తీసి కూడా తీయల మడత మామూలుగా అయితే పీకేసి చూపిస్తా. కూడా తెచ్చింది సరే. ఎందుకు నేను ఎక్కడికి వెళ్తా ఏం చేస్తా. నీకు కూడా తెచ్చింది. నాకు ముందర ఏం చెప్పలేదు. రాత్రి అంటుంది ఎందుకు వాళ్ళకే వెళ్ళను. ఇది ఎట్లా ఏం చేసినప్పుడు. నచ్చిందిగా? నచ్చింది. హ్యాపీయేనా? బాగానే ఉంది.
బానే ఉందండి. బాగానే ఉంది. చూడండి నేను స్వేట్ పుచ్చుకోకుండా మా అమ్మ చేద్దాం. మా అమ్మ కూతురు చూయించి మళ్ళీ బ్యాగ్ లో పెట్టాలి. పాలు అది నేనే ఏం చేయాలి. తెచ్చిన దాకా చెప్పదు, అసలు తెస్తున్నానని కూడా చెప్పదు. నిన్న చీర జాయిన్ కూడా బాగానే ఉండే. నిన్న కట్టుకోండి పొగులు అయ్యి నిన్న పొయ్యి కడగ బాగానే ఉంది. బ్లౌజ్ వాళ్ళే ఆలోచించుకున్నా ఎందుకు రేటు ఇవ్వాలని ఏం లేదు, కట్టుకోవటం ఎందుకు కట్టేసాను. నిన్న జాకెట్ మాకు ఒకటి ఆకుపుట్టు అంటే తెచ్చింది, అది గుట్టించుకుంటుందో లేదో లేదని ఎవరి తర్వాత గుట్టించుకుంటానంటే ఇస్తాలేమని ఇచ్చి నీకు జాకెట్ ముక్క. ఇంకా ఆ తర్వాత చేపల పులుసు చేసాము. ఆ వీడియో కూడా మీకు వచ్చేసింది కదా. ఇంకెక్కడ కౌశల్య కూడా భోంచేస్తుంది, మేము కూడా భోంచేసాము అప్పుడే. ఇంకా ఆ క్లిప్ అయితే ఎలా మిస్ అయింది. ఇంకా మేము కూడా తినేసి ఇంకా అన్నీ సర్దేసుకున్నాను. ఇంక ఇక్కడ ఆ రోజు గురువారం అనమాట, నేను చేపల కూర తిన్నాను. ఇంకా అందుకే అమ్మ నాకు చిక్కుడుగాయ కూర చేసింది. ఇంకా భోంచేసిన తర్వాత కాసేపు కూడా రెస్ట్ తీసుకోలేదు. ఇంకా మా వారు వచ్చేస్తే మళ్ళీ ఇంటికి బయలుదేరిపోవాలని అన్నీ సర్దేసుకున్నాను. ఇంకా స్నానం చేసి రెడీ అయిపోయాను అనమాట. ఇంకా మా వారు కూడా వచ్చేసారు. ఇంక మనం ఏదైనా ఒక పని ఇష్టంగా కష్టపడి చేసుకున్నామంటే ఆ పని మీద మనకి ఎంత ఇష్టం ఉంటుందో కదా. ఇంక ఇక్కడ ఈ ముగ్గు వేసాను. పొద్దున్నే కౌశల్య చక్కగా పువ్వులు అవి పెట్టింది కదా. ఇంకా సాయంత్రం వెళ్లే ముందు ఒక్కసారి మా వారితో కొన్ని ఫొటోస్ అవి తీయించుకుందామని ఆ పువ్వులు తీసేసి మళ్ళీ పువ్వులు పెట్టడానికి ఇంక ఇక్కడ బంతి పువ్వులు కోస్తున్నాను అనమాట. ఇది సాయంత్రం పూట, చలికాలం కదా, అప్పటికప్పుడే ఫ్రెష్గా కోసిన బంతిపూలు కదా. కౌశల్య పెట్టినవి కూడా వడబడిపోవటం అయితే ఏం వడబడలేదు. ఇంకా నేను ఇలా పువ్వులు పెట్టి ఇంకా ఫోటోలు అవి తీయించుకుందామని చక్కగా పువ్వులు అయితే పెట్టేశాను. ఎంతసేపు పట్టింది ముగ్గేయడానికి? గంట పట్టిందా? 10 నిమిషాలు. 10 నిమిషాలు గంట అవుద్ది. బాగుంది. ఏంటండి సావిత్రి గారు ఈ ముగ్గులు గోలు ఈరోజు ఈ వీడియోలో అనుకుంటున్నారా? ఇంకా అయిపోయిందిలేండి పువ్వులు పెట్టడం. కాయ గోయవా పచ్చిగా ఉండే జంటకాయలు బాగున్నాయి. ఇంకా ఋతువు రాలా చూసావా? అదిగో పైన నువ్వు లేతదే ఎరగది. అదిగో కొమ్మకుంది చూడు. ఇదిగో అవుతుంది. నీ కుడి చేతి పక్కన ఎటు పక్క అటు కొమ్మ ఎరగదీసి చిగురు వస్తుంది. నీకు చేతగా తెరా కౌశల్య ఎరగదీస్తుంది. అంతా శుభ్రం గడి తీసేసింది కౌశల్య. బాగుంది. కరేపాకు తోట కూడా వేసారు. చాలా కోసుకొస్తున్నారు. ఇంకా కావాల్సినంత కరివేపాకు కోసుకొని అన్ని పనులు కూడా విజయవంతంగా ముగించేసుకొని ఇంకా కారులోకి లగేజీ సర్దేసుకుంటున్నాము బయలుదేరటానికి. పండగకి అమ్మని కూడా తీసుకొని వద్దాం అనుకుంటే నేను ఇప్పుడు రానులే చిన్న తర్వాత వస్తాను అన్నది. మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? శివరాత్రికి మళ్ళీ ఏమనుకుందాం? సరే అమ్మా బాయ్. ఉషా కూడా వచ్చేసింది. సరే బాయ్ ఉషా. వెంకటకమ్మల్ని అడిగానని చెప్పు. సరే బాయ్ అమ్మా. జాగ్రత్త, మీకు రెస్ట్ తీసుకో. ఇంక ఈ ప్లేస్లో అయితే మా నాన్న కూర్చొని ఉండేవారు. ఇంకా కారులో వెళ్తున్నా వస్తున్నా తనే గుర్తుకొస్తారు నాకు. మా నాన్న ఎప్పుడు ఎరుగుల మీద కూర్చునేవారు. అది మాత్రం అసలు నా కళ్ళకి కట్టినట్టు కనపడతారు. ఇంక ఇలా పచ్చని చెట్లను చూస్తూ ఇంటికి వెళ్ళిపోయాము. ఇంక చూశారు కదా మీరు, అమ్మ దగ్గరికి నేను వెళ్ళి ఏం పిండి వంటలు చేశాను అన్నది పోస్ట్ చేశాను. ఇంకా ఒకరోజు ఎలా గడిచింది అన్నది కూడా చూశారు కదా. ఇంక ఇక్కడ మా ఇంట్లో పండగ ఎలా జరిగింది అన్నది మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.